టీవీ49 న్యూస్ కి స్వాగతం. ఆలగడ్డ నియోజకవర్గంలో చికెన్ వ్యాపారులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని, స్థానిక అధికారులు మరియు రౌడీల బెదిరింపుల కారణంగా తాము వ్యాపారాన్ని కొనసాగించలేని పరిస్థితిలో ఉన్నామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆలగడ్డ పట్టణంలోని ANR3 చికెన్ సెంటర్ యాజమాని మహబూబ్ బాషా మీడియాతో మాట్లాడారు. చాగలమరి మండల కేంద్రానికి చెందిన ఫక్రుద్దీన్ అనే వ్యక్తి తమ చికెన్ వాహనాలు అడ్డగించడంతో పాటు ఇక్కడ వ్యాపారం చేయకూడదు, చేయాలని అనుకుంటే ట్రాక్టర్తో తొక్కించి చంపేస్తామంటూ తీవ్రంగా బెదిరించాడని తెలిపారు. అంతేకాకుండా ఆలగడ్డ మున్సిపల్ కమిషనర్ గత కొన్ని నెలలుగా ట్రేడ్ లైసెన్స్ జారీ చేయకుండా ఇబ్బందులు పెట్టారని, ఇటీవల 1970లో నిర్మించిన షాప్ కు అప్రూవల్ లేదంటూ కూల్చివేయాలని నోటీసులు అందించారని భాష వాపోయారు. ముందుగా 50,000 రూపాయలు లంచం ఇచ్చినప్పటికీ కమిషనర్ వేధింపులు ఆపలేదని ఆరోపించారు. ఇలా అయితే బతకలేమన్న దాకా వచ్చాం, ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలి అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు స్పందించి విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇది షాపు నేను చెప్పినట్టు వినకుంటే నీ షాప్ పడకూడదా? ఆయనకి ఇచ్చే మామూలు ఇవ్వకుంటే నీ షాప్ పడకూడదా? ఆల్రెడీ పొద్దుటూరుకు పిలిచి మొన్న ఒకసారి ఆల్రెడీ డబ్బులు కూడా 1,00,000 రూపాయలు డిమాండ్ చేస్తే 50,000 ఇచ్చినాను. 50,000 లైసెన్స్ ఇస్తానంటే లైసెన్స్ ఇవ్వలేదు. లైసెన్స్ ఇవ్వకపోగా నువ్వు నన్ను పిలిచి మున్సిపల్ ఆఫీస్కు 17వ తారీఖు పోయిన నెల 17వ తారీఖు పోయినా నేను పొద్దున ఏకంగా కేజీకి చికెన్కు 5 రూపాయలు కమిషన్ ఇవ్వాలా, లేకుంటే నీ కథ చూస్తా దాన్ని బెదిరించాడు సార్. నన్ను బెదిరించి ఏకంగా నీ షాప్ పడగొడతానని చెప్పి లైసెన్స్ ఇది నోటీస్ కూడా పంపించినాడు సార్. ఒకటేసారి మా షాప్ ఇంకొక షాప్ ఉంది పడగొడతానని నోటీస్ కూడా ఇచ్చినాడు సార్. నాగలగడ్డ దగ్గర ANR2 షాప్ సార్ మాట్లాడుతున్నాము. మేము ఎన్నో సంవత్సరాలుగా కోళ్ళ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాము. ఈ మధ్య చాలమూరులో ఒక వారం నుండి ఒక రౌడీ ఫక్రుద్దీన్ అనే అతను మా డ్రైవర్లకు మా వర్కర్లకు బాగా సతాయిస్తున్నాడు. నిన్న ఏకంగా మమ్మల్ని చంపుతాము, ట్రాక్టర్తో గుద్ది చంపుతామని చెప్పి బెదిరిస్తున్నాడు. వీరి బారి నుండి మమ్మల్ని కాపాడాలి చంద్రబాబు సార్. మీరు ఈ మున్సిపల్ కమిషనరు మాకు పూర్తిగా హరాస్మెంట్ చేస్తున్నాడు. వెటర్నరీ అధికారులను పంపించేది మీ షాపు పని చేపిస్తామని బెదిరించేది. ఆయన చెప్పినట్టు విని ఆయనకు ముట్ట చెప్తే మున్సిపల్ కమిషనర్కి ఏం లేదంటే కన్నా నీ షాప్ పని చేపిస్తాం. ఇక టెస్టింగ్ వస్తాము, చికెన్ తీసుకుపోతాము, నీ చికెన్ బాగాలేదని రాసి ఇచ్చేస్తాము, పని చేపిస్తాము అని ఈ విధంగా బెదిరిస్తే మేము ఎట్లా బతకాలి సార్? మేము సామాన్య వ్యాపారస్తులము, వ్యాపారాలు చేసుకోకూడదా సార్? మేము ఈ విధంగా మున్సిపల్ కమిషనర్ మా మీద హరాస్మెంట్ చేస్తున్నాడు. మా మీద ఇంకొక షాప్ ఉంది సార్ మాది. ఆ షాప్ మీద ఏకంగా మీ షాపుకు ప్లాన్ అప్రూవల్ లేదని పడగొడతానని చెప్పి నోటీస్ ఇచ్చినాడు. ఈ విధంగా మమ్మల్ని మున్సిపల్ కమిషనర్ హరాస్మెంట్ చేస్తున్నాడు సార్. అది 1970 కానింటి ఉంది సార్ షాప్. అది మట్టి మీద అయితే దాన్ని పడగొట్టి మేము రేకులు వేసుకున్నాం సార్. దానికి రేకులు వేస్తే యూసీ పెనాల్టీ కట్టించుకుంటున్నాడు ప్లాన్ అప్రూవల్ లేదని. ఇప్పుడు మేము ప్లాన్ అప్రూవల్ ఇవ్వమని కూడా ఇవ్వడం లేదు. ఏకంగా నీ షాపునే పడగొడతాము, నేను చెప్పినట్టు వినకుంటే అని చెప్పి బెదిరిస్తున్నాడు సార్. ఈయన బారి నుండి మమ్మల్ని కాపాడాలని చంద్రబాబు సార్ మేము కోరుకుంటున్నాము. మాకు బాగా హింసిస్తున్నాడు, బాగా వేధిస్తున్నాడు సార్ మున్సిపల్ కమిషనరు. మళ్ళీ రేపు మన్నాడు మళ్ళీ మా షాప్ కాడికి వచ్చి ఇక్కడ కూడా వచ్చి నీ షాపును టెస్ట్ చేసి మేము చికెన్ బాగాలేదని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చి ఈ షాప్ కూడా బంద్ చేపిస్తాను చెప్పినట్టు వింటేనే, లేకుంటే నీ అంత చూస్తానని చెప్పి బెదిరిస్తున్నాడు సార్. నాకు ఈ మున్సిపల్ కమిషనర్ బాధ వేధింపుల నుండి నన్ను కాపాడండి సార్.